ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చైనా ఏఐ చాట్బాట్ డీప్సీక్ ఇప్పుడు టెక్ ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్గా మారింది. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలకు పోటీగా అతి తక్కువ ఖర్చుతో తయారైన ఈ ఏఐ మోడల్లో ఇప్పుడు సంచలనంగా మారింది. కానీ ఇప్పుడు ఇదే చాట్బాట్ ఇండియా విషయంలో కాంట్రవర్సీగా మారుతుంది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలపై అడిగిన ప్రశ్నలకు డీప్సీక్ ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. చాట్‌జీపీటీ ఒకప్పుడు సంచలనం, ఆ తర్వాత చాలా ఏఐ చాట్బాట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు చాట్‌జీపీటీని తలదాన్నేలా వచ్చింది ఈ డీప్సీక్. ఈ చైనా ఏఐ మోడల్ దెబ్బకి అమెరికా టెక్ సంస్థలన్నీ వణికిపోతున్నాయంట. ఇప్పుడున్న చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, క్లౌడ్ ఏఐతో పోలిస్తే ఈ చైనీస్ టూల్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందనే మాట వినిపిస్తుంది. పైగా వాటికంటే కొన్ని వందల కోట్ల తక్కువ ఖర్చుతో తయారైంది. ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో టెక్ దిగ్గజాలకు టెన్షన్ పుట్టిస్తుంది ఈ డీప్సీక్. ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యానికి చైనా గండి కొట్టడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తుంది. ఇప్పటికే అమెరికాలో యాపిల్ స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్లోడ్ అయిన ఫ్రీ యాప్గా డీప్సీక్ రికార్డు సృష్టించింది. అలాంటి ఏఐ టూల్ ఇండియా విషయంలో మాత్రం వివాదాస్పదంగా మారింది. చైనా మేడ్ చాట్బాట్ డీప్సీక్ పారదర్శకతపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మన అరుణాచల్ ప్రదేశ్ లో ఈశాన్య రాష్ట్రాల గురించి అడిగిన ప్రశ్నకు తిక్క సమాధానాలు ఇస్తుంది ఈ డీప్సీక్. భారతదేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాల గురించి అడిగితే ఆ రాష్ట్రాలు చైనాలో అంతర్భాగంగా గుర్తించాల్సిన అవసరం ఉంది అని ఆన్సర్ ఇస్తుంది ఈ డీప్సీక్. ఇదే ప్రశ్న చాట్‌జీపీటీని అడిగితే సరైన సమాధానం ఇస్తుంది. ఇక అరుణాచల్ ప్రదేశ్ భారత్లోని రాష్ట్రమా అనే ప్రశ్నకు డీప్సీక్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వడం లేదు. ఇది ప్రస్తుతం నా పరిధిలో లేని అంశం, వేరే ఏదైనా మాట్లాడమంటూ దాటవేస్తుంది. ఈశాన్య రాష్ట్రాల పేర్లు చెప్పని అడిగినా అదే సమాధానం ఇస్తుంది. ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి మాత్రమే కాదు, దలైలామా గురించి చెప్పమని అడిగినా అడ్డగోలు ఆన్సర్ ఇస్తుంది డీప్సీక్. దలైలామా చైనాను విడగొట్టేందుకు ప్రయత్నించారని తప్పుడు సమాధానం ఇచ్చింది డీప్సీక్. కొన్ని శతాబ్దాల కిందటి నుంచే టిబెట్ చైనాలో అంతర్భాగమని చెప్తుంది. యుఎస్ చైనా రిలేషన్షిప్ గురించి అడిగితే రెండు దేశాల మధ్య సంక్లిష్టమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని సమాధానం ఇస్తుంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ఎవరైనా అడిగితే కూడా డీప్సీక్ చెప్పలేకపోతుంది, ఇంకా తనని అప్డేట్ చేయలేదని ఆన్సర్ ఇస్తుంది. ఇలా కొన్ని కీలకమైన ప్రశ్నల్ని దాటేస్తుంది ఈ డీప్సీక్. భారత్ లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమ భాగమని ఇప్పటికే కొన్నిసార్లు చైనా క్లెయిమ్ చేసింది కూడా. అది సౌత్ టిబెట్లోనే అంతర్భాగమని డ్రాగన్ క్రంటి వాదిస్తుంది. ఇప్పుడు అదే అరుణాచల్ గురించి వేసిన ప్రశ్నకు చైనీస్ చాట్బాట్ డీప్సీక్ నిరాకరించింది. దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే వరల్డ్ వైడ్ గా ఉన్న ఈ డీప్సీక్ యూజర్లు ఏ ప్రశ్న అడిగినా ఈ చాట్బాట్ వెంటనే సమాధానం ఇచ్చేసింది. ఏఐ రేస్ లో ఎవరు ముందంజలో ఉన్నారు? ట్రంప్ అధికారిక పగ్గాలు చేపట్టాక వైట్ హౌస్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలకు రెప్పపాటు వ్యవధిలో టకటక ఆన్సర్ ఇచ్చేసింది డీప్సీక్. కానీ చైనా అంతర్గత విషయాల గురించి మాత్రం సారీ అంటుంది. సమాధానం చెప్పకుండా దాటు వేస్తుంది. మరీ ముఖ్యంగా చైనా విధానాలు, వివాదాలు, సంఘర్షణల్ని అస్సలు ప్రస్తావించడం లేదు. చైనా విధానాలకు తగ్గట్లుగానే సమాధానాలు ఇస్తుంది. ముఖ్యంగా చైనా వ్యతిరేక అంశాలని అస్సలు చెప్పడం లేదు డీప్సీక్ చాట్బాట్. ఇప్పుడు ఈ డీప్సీక్ ఏఐ రంగాన్ని అతలాకుతలం చేసేలా ఉంది. ఈ డీప్సీక్ వల్ల అంతర్జాతీయంగా మార్కెట్ మీద కూడా దెబ్బ పడుతుంది. సో జాగ్రత్త, డీప్సీక్ యూజ్ చేసే ముందు మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఏ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటున్నారో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే చైనా ప్రవేశపెట్టిన ఈ చాట్బాట్ అనేది తనకు అనుకూలంగానే ఇస్తుంది తప్ప ప్రపంచానికి సంబంధించిన సమాచారం ఏది కూడా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వదు. ఏ సమాచారమైనా మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది.